ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇవన్నీ కలిపి మనం మంచి హెయిర్ వాష్ తయారు చేసుకోవచ్చండి ఇంట్లో. హెయిర్ వాష్ పౌడర్. మీరు నాలాగా చాలా రోజుల నుంచి షాంపూస్ అవి వాడుతున్నారా? ప్లీజ్ 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 ట్రై దిస్ అండ్ సీ ద డిఫరెన్స్ అండి. మా అక్క చాలా మంచి రివ్యూస్ ఇచ్చిందండి. సో నేను ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు నాకు కూడా ఇవన్నీ ప్యాక్స్ చేసి ఇచ్చింది. ఇందులో ఏమేమి ఉన్నాయి, మనకి మంచి మందార పువ్వు ఆకు ఉంది అండి, మెంతులు పొడి, ఉసిరి పొడి, మందార ఆకు పొడి, నీలి ఆకు పొడి, షికాయ, కుంకుడుకాయ, ఇది ఏంటో నాకు తెలియదండి, బట్ ఇది ఒక ఆకు. సో ఇవన్నీ యూజ్ చేసుకొని మనం అన్నీ కలిపేసుకొని మంచిగా ఒక డబ్బాలో వేసేసుకొని వాడుకోవచ్చండి. ఇవన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది దొరకడానికి అని అనుకుంటే కూడా నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఈ ఓల్డ్ స్కూల్, మీకు తెలిసే ఉంటుంది, స్మిత అని ఒక సింగర్ ఉన్నారు, తెలుగు సింగర్. ఆవిడ క్రియేట్ చేసిందండి. నేను ఆవిడ ఇంటర్వ్యూ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. తను అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడి తన ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేస్తారండి. నేనేమేమి వాడుతున్నానో ఆవిడ ప్రోడక్ట్స్ నెక్స్ట్ టైం నేను ఇంకొక వీడియో చేస్తాను, ఎస్పెషలీ ఓల్డ్ స్కూల్ వాటి గురించి, వాట్ ప్రోడక్ట్స్ ఐఎమ్ యూజింగ్. బట్ ఇది 63 హర్బ్స్తో చేసినాయి అండి. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించలేను ఇక్కడ, బట్ చాలా మీరు చూస్తే స్మెల్ చూసినా కానీ, వాడినప్పుడు వచ్చే లాదర్ కానీ చూస్తే ఆఫ్టర్వర్డ్స్ హెయిర్ చాలా చాలా క్లీన్గా అనిపిస్తుందండి. ప్లీజ్ 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 ట్రై టు స్విచ్ టు ఆల్ దీస్ న్యాచురల్ ఆర్ ఏన్షియంట్ రెసిపీస్ ఫర్ అవర్ హెయిర్. చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ మా అమ్మ రోజు నాకు షికాయతో స్నానం చేయించేదండి. నా జుట్టు ఎంత ఒత్తుగా ఉండేదంటే మా ఫ్యామిలీలో అందరికన్నా ఒత్తుగా ఉండేదని అనేది మా అమ్మ. బట్ ఇప్పుడు చూస్తే అస్సలు ఐ లాస్ట్ లాట్ ఆఫ్ హెయిర్. ఏజ్తో కూడా కావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద షాంపూ, ద గ్రే హెయిర్, ద హెయిర్ ఫాల్. షాంపూస్ చాలా ఈజీ అనుకుంటామండి వాడడం, బట్ వాటికి ఉన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే చాలామందికి హెయిర్ లాస్ అవన్నీ ఉంటున్నాయి. అండ్ అగైన్ వీ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ మిక్సింగ్ అనమాట. సో అందుకనే ప్లీజ్ 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 మూవ్ టు మేకింగ్ యువర్ ఓన్ హెయిర్ వాష్ పౌడర్, ఆర్ ప్లీజ్ డూ రీసెర్చ్ ఆన్ గుడ్ natural ingredient hair wash powder like this old school అండి. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఓల్డ్ స్కూల్, ఐఎమ్ యూజింగ్ ఇట్. ఐ గాట్ కపుల్ ఆఫ్ అదర్ ప్రోడక్ట్స్, అందుకే నేను ఇదని చెప్తున్నాను. ఇది కాకుండా ఇంకా చాలా ఉండొచ్చు మార్కెట్లో. మీకు తెలిస్తే కనుక ప్లీజ్ పుట్ కామెంట్ అండ్ లెట్ మీ నో వాట్ అదర్ న్యాచురల్ హెయిర్ వాష్ పౌడర్స్ దట్ వీ కెన్ యూస్. అదిగోండి నేను అన్నీ కలిపేశాను. సో ఇలా అయింది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వాడాలో అనేది కూడా చూపిస్తాను. మన హెయిర్ లెంత్ బట్టి మనం పౌడర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ జస్ట్ శాంపుల్ కోసమని కొంచెం తీసుకున్నాను. మీకు తక్కువ హెయిర్, భుజం వరకు హెయిర్, మరి థిక్నెస్ బట్టి, లెంత్ బట్టి చాలా డిఫర్ అవుతుందండి. సో మీరు అది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా తీసుకోవాలి. సో నేను ఇప్పుడు కొంచెం తీసుకున్నానండి. అందులో కొంచెం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మనము. అంతేనండి. కలిపేశాక మీకు ఇలా కొంచెం థిక్గా కానీ మీకు నచ్చిన కన్సిస్టెన్సీతో వాడుకోవచ్చండి. పెట్టేసుకొని జస్ట్ తల మీద పెట్టేసుకొని బాగా మర్దనలాగా చేసుకుంటే మంచి లాదర్ వస్తుంది. ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి, కొంచెం వాటర్ బాగా వేసుకొని తల రిన్స్ చేసుకోవాలండి. జుట్టు రిన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కొంచెం నాట్ గ్రెయినీ బట్ కొంచెం ఫ్లేక్స్ లాగా ఉంటాయి కదా, అవి ఉండిపోతాయి మళ్ళీ జుట్టులో. సో వాటర్ మాత్రం బాగా వేసుకోండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, ఎప్పుడైనా కూడా తలస్నానం చేసినప్పుడు వేడి వేడి వాటర్ కాదు, నార్మల్ ల్యూక్ వామ్ వాటర్తో స్నానం చేయండి. అంతే అండి. విత్ దాట్ బీయింగ్ సెడ్, మళ్ళీ ఇంకొక వీడియోతో, మరీ మంచిగా ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ హెర్బల్ షాంపూ పౌడర్, హెయిర్ వాష్ పౌడర్, నాట్ షాంపూ పౌడర్, హెయిర్ వాష్ పౌడర్. అండ్ ప్లీజ్ కామెంట్ ఆన్ ద రిజల్ట్స్ ఆల్సో అండి. ప్లీజ్ నేను చూపించే ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, రెసిపీస్ కానివ్వండి, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.